శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించిన ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం సన్నిధిలో జరుపుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వేడుక జరిగింది. ఇక పవిత్ర నదీ తీరం నుంచి తెల్లవారుజామున అర్చక స్వాములు తీర్థ బిందెలను తీసుకొచ్చి ఆలయ సంప్రోక్షణ చేశారు. స్వామివారికి ఆరాధన ఆరాగింపు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా స్థానిక తహసీల్దార్కు ఆలయ మర్యాదలు చేశారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడు, గజవాహనంపై సీతమ్మవారు, హనుమంత్ వాహనంపై ఆంజనేయ స్వామివారు, మరికొన్ని వాహనాలపై ఆండాలు అమ్మవారు ఆల్వార్లను ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్తర ద్వారం వద్దకు చేరుకొని స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక వేద పండితుల మంత్రోచ్చరణలో మిన్నంటుతుండగా ఒక్కసారిగా ఆలయ ఉత్తర ద్వారం తెరుచుకుంది. స్వామివారిని వీక్షించిన భక్తులు తన్మయానికి లోనయ్యారు. శ్రీరామ జయరామ అంటూ భక్తులు ఆధ్యాత్మిక సంద్రంలో ఓలలాడారు. ఇక వేద పండితులు, అర్చక స్వాములు ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, తిరువారాధన, వేద విన్నపం, శ్రీరామ సంపుటి పఠించారు. ఇక భక్తులకు హారతులను ఇచ్చారు. ఈ వేడుకను కనులారా తిలకించిన భక్తులు పునీతులయ్యారు. తదుపరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. భద్రాచలం దివ్యక్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించిన ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం దేవస్థానం సన్నిధిలో జరుపుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వేడుక జరిగింది. పవిత్ర నదీ తీరం నుంచి తెల్లవారుజామున అర్చక స్వాములు తీర్థ బిందెలను తీసుకొచ్చి ఆలయ సంప్రోక్షణ చేశారు. స్వామివారికి ఆరాధన ఆరాగింపు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా స్థానిక తహసీల్దార్కు ఆలయ మర్యాదలు చేశారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడు, గజవాహనంపై సీతమ్మవారు, హనుమత్ వాహనంపై ఆంజనేయ స్వామివారు, మరికొన్ని వాహనాలపై ఆండాలు అమ్మవారు ఆల్వార్లను ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్తర ద్వారం వద్దకు చేరుకుని స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మిన్నంటుతూ ఉండగా ఒక్కసారిగా ఆలయ ఉత్తర ద్వారం తెరుచుకుంది. స్వామివారిని వీక్షించిన భక్తులు తన్మయానికి లోనయ్యారు. శ్రీరామ జయరామ అంటూ భక్తులు ఆధ్యాత్మిక సంద్రంలో ఓలలాడారు. వేద పండితులు, అర్చక స్వాములు ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, తిరువారాధన, వేద విన్నపం, శ్రీరామ సంపుటిని పఠించారు. ఇక భక్తులకు హారతులను ఇచ్చారు. ఈ వేడుకను కనులారా తిలకించిన భక్తులు పునీతులయ్యారు. తదుపరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు.
భక్త